పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు కూడా చేసింది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో బీజేపీ ఎందుకు వేలు పెడుతుంది? దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయడం వెనుక వ్యూహం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు చూడకుండా కాంగ్రెస్ లో చేరిపోతున్నారన్న గుబులా, లేకపోతే ఆయా స్థానాలకు బైపోల్స్ వస్తే అసెంబ్లీలో తమ బలం పెంచుకోవచ్చని కలలు కంటున్నారా? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై పార్టీ ఫిరాయింపుల సినిమా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకునే విషయంలో తగ్గేదేలే అంటూ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే తగ్గినా పర్వాలేదు తేల్చుకుంటాం, కొత్త రక్తాన్ని తయారు చేసుకుంటామని బీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎమ్మెల్యేల్ని ఫామ్ హౌస్కు పిలిపించుకుని కేసీఆర్ మంతనాలు జరిపినా బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు ఆగడం లేదు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మాజీ సీఎంకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా రాను రాను జంపింగులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కారు దిగి హస్తం నీడకు చేరారు. ఇక కంటోన్మెంట్ బైపోల్స్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోయింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ బలం గడిచిన 6 నెలల్లో అసెంబ్లీలో 31కి పడిపోయింది. ఇంకో 13 మంది అటు ఇటు అయితే అసెంబ్లీలో కారు పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాల్ని ఆ 3 ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్టయింది. ఇక ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్ తీర్థం తీసుకోగా తాజాగా 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానందులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపోమాపో మరింత మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 సార్లు అన్ని పార్టీల ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు కేసీఆర్. ఆయన నేర్పించిన పాఠమే ఇప్పుడు ఆయనకు బూమరాంగ్ అవుతోంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పార్టీ ఫిరాయింపుల పర్వం రసవత్తరంగా నడుస్తున్న తరుణంలో ఈ ఎపిసోడ్లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ పార్టీ గుర్రుగా ఉంది. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ సైతం చేస్తోంది. చేరుతున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చేర్చుకుంటున్నది కాంగ్రెస్. మధ్యలో బీజేపీకి పనేంటి అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. అదీకాక బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంపింగ్ చేస్తే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేనే బీజేపీ టార్గెట్ చేస్తోంది. బీజేపీ హిట్ లిస్టులో ఉన్న ఆ ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్. ఆయనది వాస్తవానికి కాంగ్రెస్ డిఎన్ఏనే. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దానం నాగేందర్ మధ్యలో ఒకసారి టీడీపీ నుంచి గెలిచినా తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి దఫా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ టికెట్తో గెలిచారు. గతేడాది ఎన్నికల్లో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తిరిగి సొంత గూటికి చేరిపోయారు. కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఇక్కడి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం బానే ఉన్నప్పటికీ బీజేపీ దృష్టిలో ఎందుకు పడ్డారు? దానంపై బీజేపీ ఎందుకు ఫోకస్ చేస్తోంది? ఆయన మీద అనర్హత వేటు వేయాలని ఎందుకు టార్గెట్ చేస్తోంది? స్పీకర్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకెళ్లి లీగల్గా ఫైట్ చేస్తామని కాషాయ దళం ఎందుకు హెచ్చరిస్తోంది? అసలు వారి వ్యూహాలేంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. దానం నాగేందర్ గారి మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. దానం నాగేందర్ గారి విషయంలో మరి నాకేం సంబంధం అని చెప్పేటువంటి దానం నాగేందర్ గారు, మీరు కాంటెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మీరు ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కనీసం మీరు రాజీనామా చేయకుండా పోటీ చేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ డిఫెక్షన్ జరిగి తీరాల్సిందే, లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కోల్పోతాం.
కాబట్టి అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే మా స్పీకర్ గారు కనబడతలేరు. మా స్పీకర్ గారి కోసం మేము వెతుకుతున్నాం, మరి వారు ఎక్కడా మాకు అందుబాటులోకి వస్తలేరు. ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా స్పీకర్ గారి గురించి ఆరా తీస్తే ఇంకా రాలేదు. మరి స్పీకర్ గారు పంపించినటువంటి టపాలు వాపసు వస్తున్నాయి అంటే మరి అడ్రస్ తప్ప, అసెంబ్లీ అడ్రస్ తప్ప, లేకుంటే అడ్రస్ ఆ స్పీకర్ గారు ఈ అసెంబ్లీలో మరి దాన్ని రిసీవ్ చేసుకోవడంలో మరి ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? కేవలం మీరు టపాలు తీసుకున్నంత మాత్రాన మీ ఈమెయిల్ పంపించిన తర్వాత, రిజిస్టర్ పోస్ట్ పంపించిన తర్వాత మీ ఆఫీస్కి మేము చాలాసార్లు వచ్చి మేము ఆ డిఫెక్షన్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దొరకకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి కావాలనే స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతారు? రేపు అసెంబ్లీ సెషన్లోనే దొరుకుతారు కదా, ఎట్లా పట్టుకొని మేము రిజిస్టర్ పోస్ట్ కాకుండా ఈయన ఆన్ హ్యాండ్ అన్న ఇచ్చి మరి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ఆ అంశంలో వెనకపోయే సమస్య లేదు. ఖచ్చితంగా దాని మీద కూడా మేము కూడా మరి ఇంప్లీట్ కావాలన్నా, లేకుంటే కొత్త కేసు వేయాలన్నా, హైకోర్టులో సుప్రీంకోర్టులో కోర్టు వేయాలన్నా దీని మీద మరి చర్చలు చేస్తూ ఉన్నాం. న్యాయపరమైన అంశాలతోటి మా ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకోబోతున్నాం. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయిస్తే ఇక నుంచి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అదే ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలవచ్చనే ప్రణాళికలకు పదును పెడుతోంది కాషాయ దళం. 2014 తెలంగాణ మొదటి దఫా ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అప్పట్లో ఆ పార్టీకి టీడీపీతో పొత్తు, జనసేన మద్దతు కలిసొచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో విజయం సాధించి మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చనే అంచనాలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే దానం నాగేందర్ని టార్గెట్ చేసి అనర్హత వేటు వేయించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరి హస్తం గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమంటోంది బీజేపీ. అన్ని సాక్ష్యాధారాలు అందజేస్తాం, దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్కి కంప్లైంట్ చేద్దామంటే స్పీకర్ అందుబాటులోకి రావడం లేదంటోంది. ఆయన కార్యాలయంలో ఇస్తే తీసుకోవడం లేదని, అందుకే పోస్టల్ ద్వారా స్పీకర్కు ఫిర్యాదు లెటర్ పంపించామని బీజేఎల్పీ చెబుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే లీగల్గా కోర్టును సంప్రదిస్తామని హెచ్చరిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్కి ఫిర్యాదు చేసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్తో ఉన్న రహస్య స్నేహంతో ఆ పార్టీ మనుగడను కాపాడేందుకే బీజేపీ ఇప్పుడు అనర్హత రాగం అందుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీలోకి బీజేపీ దూరడం హాట్ టాపిక్గా మారిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.